ఆన్సర్. యాక్చువల్గా క్యారెక్టర్స్ ఏపీ ఛానల్ ఇద్దాం అనుకున్నా, బట్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నాను. ఫస్ట్ వీడియోగానే ఇస్తున్నాను. ఆమె రాయవరం డిప్యూటీ తహసీల్దార్, పేరు సంధ్య, వయసు 40. సూర్యప్రకాష్ అని చెప్పేసి ఒక వ్యక్తిని ప్రేమించింది. అతని వయసు 41 సంవత్సరాలు. మేబీ ప్రేమించుకున్నారు, సో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. అతను ఫైనాన్షియల్ గుడ్, ఈమె డిప్యూటీ తహసీల్దార్, సూపర్. అయితే ఈ సంజీవ కన్నదమ్ములకి ఈ సంజీవ యొక్క ప్రేమ ఇష్టం లేదు. బట్ వీళ్ళు అన్నవారి గుడిలో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళది మండపేట మండలం, వేములపల్లి దగ్గర ఈ సూర్యప్రకాష్ది. ఇక కాపు కాశారు. అన్నవరం నుంచి పెళ్లి చేసుకుని వస్తానని చెప్పి తెలిసింది. ఎంత ఘోరం అంటే ఆ వేములపల్లి దగ్గర ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకుని వస్తారు కాబట్టి అని చెప్పేసి మాటు వేసి మరి ఆగి సంజయ్ని పక్కన పెట్టి సూర్యప్రకాష్ని ఘోరంగా సంజయ్ కన్నదమ్ములు రళ్ళతో పొడి చెప్పారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు మొత్తానికి వెళ్ళి పట్టుకున్నారు. పోలీసులు అప్పచెప్పారు. చెల్లి పసుపు తుడిచేశారు. ఇప్పుడు వాళ్ళ అమ్మని అంటే సంజయ్ బ్రదర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మని అంటారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే ఇప్పుడు సంజయ్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? జైలే కదా ఇంకా. అండ్ అవతల సూర్యప్రకాష్ చనిపోయాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏంటండి ఇది? అరే 15-20 సంవత్సరాలు అంటే పిల్లలు ఏం తెలియదు అనుకోవచ్చు. 40 సంవత్సరాలు డిప్యూటీ తహసీల్దార్ సంధ్య, సూర్యప్రకాష్ వచ్చేసి బట్టల కొట్టు ఉంది సొంతంగా. ఇంకా అంతకుమించి చేయగలంటే వాళ్ళ లైఫ్ అని వదిలేయచ్చు కదా. ఇప్పుడు కూడా ఏంటండి ఈ పరువు హత్యలు? దండం పెడుతున్నా, మన ఇంట్లో ఒక అమ్మాయి ఎవరైనా ప్రేమించింది అంటే కులం తక్కువ కులం ఎక్కువ అన్న తర్వాత సంగతి. ముందు వాడు అర్హత ఉన్నాడా కాదా, మంచివాడా కాదా, వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది ఏంటి క్రాస్ చెక్ చేయండి. మనకు నచ్చలేదు బట్ అమ్మాయి అడిగితే బతికిద్ది అనుకుంటే ఓకే ఇంకెళ్ళిపోయి ఎప్పుడు ఇంటికి రావద్దని చెప్పండి. మనకు నచ్చింది బట్ ఇంట్లో లేనుకుంటారు కులం లేనుకుంటారు అన్నప్పుడు వెళ్ళి హ్యాపీగా రిజిస్టర్ మ్యారేజ్ చేసాడు. లేదన్నప్పుడు ఓకే ఒప్పుకున్నాము బట్ ఇక్కడ మేమేం చేయలేదు, మీరే చూసుకుని చెప్పండి. లేదా అంతా ఒప్పుకున్నారు, హ్యాపీగా పెళ్లి చేసేయండి. ఏంటండి పరువు హత్యలు?